వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈరోజు మనతో సీనియర్ యాక్ట్రెస్ రాశి గారు ఉన్నారు. ఆవిడ 1988లో చిట్టి అనే క్యారెక్టర్తో మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యారు. అసలు ఏంటి జర్నీ, ఎట్లా ఉంది ఏంటి అనేది రాశి గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. కరెక్టేనా, చిట్టి అనే క్యారెక్టర్తోనే కదా ఎంటర్ అయింది మీరు? కాదు, గిరఫ్తార్ అనే మూవీతో ఎంటర్ అయ్యాను. నాకు ఊహ తెలిసిన తర్వాత. దట్ వాజ్ మై ఫస్ట్ ఫిల్మ్. ఓకే, వెంటనే అంటే మీకు వరుసగా లక్ష్మీ క్యారెక్టర్, ఇలా తమిళ్, కన్నడ ఏమో స్నేహ అనే మూవీతో ఎంటర్ అయ్యారు. కరెక్టేనా? అంటే 1999లో. స్నేహ అంటే మన స్నేహితులు సినిమా రీమేక్ లో నేను యాక్ట్ చేశాను. యాక్చువల్లీ ఓకే, రీమేక్ లో సేమ్ క్యారెక్టర్ నేను చేశాను కన్నడలో. ఎక్కువ అంటే మీది శ్రీకాంత్ గారిది ఎప్పుడు కంబ్యాక్ అని చాలా మంది అడుగుతున్నారు ఫ్యాన్స్. అంటే దానికి ఏం చెప్తారు? నేను ప్రొడ్యూసర్ కాదు, డైరెక్టర్ కాదు చెప్పడానికి. ఆఫర్ వస్తే చేస్తాను. అలాగేం కాదు. ఈవెన్ శ్రీ మొన్న మేము కలిసినప్పుడు కూడా అనుకున్నాము మళ్ళీ మనం చేద్దామంటే, మనం అనుకోవడం కాదు, జస్ట్ అలా మోల్డ్ అయ్యి మామూలుగా దాని క్యారెక్టరైజేషన్ అలాగా ఫిక్స్ అయ్యి మామూలుగా బాగుంటుంది అని ఏమైనా ఆఫర్ వస్తే కనుక మీరు అన్నట్టు వీఆర్ ఆబ్వియస్లీ రెడీ టు డూ. బాగా అంటే శ్రీకాంత్ గారితో చేసిన మూవీ ఏదంటే బాగా ఇష్టం మీకు? ప్రేయసి రావే కానీ, సుప్రభాతం, ఏ మూవీ బాగా మీకు బాగా? మీరు ప్రేస్ రావేని ఎందుకన్నారు ఫస్ట్? అదే కదా నచ్చింది అది చెప్పు. ఎక్కువగా చాలా మందికి అదే నచ్చింది. నాకు కూడా చాలా ఇష్టం. మొన్న నిన్న జస్ట్ నేను బయటూరు నుంచి వచ్చినప్పుడు అవుట్డోర్ నుంచి కూడా ఆ సాంగ్ గురించే మాట్లాడుతున్నారు. ఆ సాంగ్ గురించి అంటే యంగ్స్టర్స్కి కూడా, అంటే యంగ్స్టర్ ఇన్ ద సెన్స్ లైక్ ఆ సినిమా తర్వాత అప్పుడు చిన్నపిల్లలుగా ఉన్న వాళ్ళు ఇప్పుడు యంగ్స్టర్ అయిన వాళ్ళకి కూడా కొంచెం రికగ్నైజ్ చేసే మూవీ ఏంటంటే ప్రేస్ రావే. సో ఆబ్వియస్లీ నాకు శ్రీకి కూడా చాలా ఇష్టం, నాకు ఇష్టం, అండ్ చాలా మందికి చాలా అభిమానమైన సినిమా ఏంటంటే ప్రేస్ రావే. అంటే సీరియల్స్ మీరు డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా చేశారు కదా, ఈశాని అనే క్యారెక్టర్. శాలిని వాళ్ళ సిస్టర్ కి లక్ష్మీ దుర్గా అవన్నీ నేనే చెప్పాను చిన్నప్పుడు. అంటే అమ్మాయి చిన్నప్పుడు, అమ్మాయి కన్నా కొంచెం పెద్దే, కాకపోతే వాయిస్ చిన్న చేసుకుని చెప్పాను అనమాట. మీకు ఉన్న కెరియర్ పరంగా చూసుకుంటే ఏ ఇయర్ బాగా కలిసి వచ్చింది అంటారు? 2000 2002 ఎక్కువ మూవీస్ చేసింది? 97, 98, 99 ఈ 3 ఇయర్స్. ఈ 3 ఇయర్స్. శ్రీకాంత్ గారు ఇప్పుడు దేవరా కానీ ఏమైనా మూవీస్ చూసారా? శ్రీది నేను అఖండ చూశాను. దేవరా చూడలేదు ఇంకా, అంటే కావాలని కాదు, కుదరలేదు, చూడలేదు ఇంకా నేను. అఖండ చూశాను. అప్పుడు కూడా ఏంటి అంత అంటే అంత ఇదిగా విల్లన్ గా ఎక్స్పెక్ట్ చేయలేదు అని కూడా చెప్పాను నేను లాస్ట్ టైం కలిసినప్పుడు. సో ఐ లైక్డ్ బికాజ్ ఎందుకంటే ఒక స్టేజ్ తర్వాత హీరోగానే కొనసాగుతాను అంటాం కాదు, మల్టిపుల్ క్యారెక్టర్స్ చెయ్యాలి. హీరోగా అంటే మీకు ఒకటే స్టిక్ ఆన్ అయిపోయి ఉంటుంది, హీరోయిజం, సాంగ్స్, ఒక కమర్షియల్, ఒక ఫైట్, అట్లా కాకుండా క్యారెక్టర్స్కి ఏంటంటే నంబర్ ఆఫ్ షేడ్స్ ఉంటాయి. ఒకటి కామెడీ క్యారెక్టర్ ఉంటుంది, శ్రీ చేసిన విలనిజం, అట్లా నంబర్ ఆఫ్ షేడ్స్ ఉన్నాయంటే యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ద క్యారెక్టర్స్, ద డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ క్యారెక్టర్స్ కూడా మనం చూపించాలి. ఒక హీరోగా ఒక కెరీర్ మనకి అయిపోయింది, దాని తర్వాత వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ వాట్ ఇట్ ఇస్ కమింగ్, మనకి ఏం వస్తుంది అనేది కూడా మనం యాక్సెప్ట్ చేసి అందులో మన కంఫర్టబుల్ జోన్ ఏదైతే ఉందో దాన్ని ఎంచుకుని చేయడం తప్పలేదు. సో ఇన్ దాట్ ఎక్స్పెక్ట్స్ నేను ఇప్పుడు జగపతి బాబు గారు కావచ్చు, లైక్ యూనో ఆయన ఈజ్ ఎవరు శుభాకాంక్షల్లో ఉన్న ఒక లవర్ బాయ్ కి ఇప్పుడున్న ఒక ఫాదర్ కమ్ విలన్ క్యారెక్టర్ కి అసలు కాంట్రాస్ట్ గా ఉందన్నమాట. సో అలాగా అక్కడ సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఆబ్వియస్లీ ఇక్కడ కూడా ఎన్నో సినిమాలు, నంబర్ ఆఫ్ మూవీస్ తీసుకోవచ్చు ఆయన. సో అలా సక్సెస్ అయ్యారు, ఇలా కూడా సక్సెస్ అయ్యారు. సో పీపుల్ ఆర్ యాక్సెప్టింగ్. చాలా మంది అంటారు మీరు హీరోయిన్ గా చేసి ఇప్పుడు ఎందుకు మదర్గా చేస్తున్నారంటే, హీరోయిన్ ఏంటి 70 ఏళ్ళకి కూడా హీరోయిన్ గానే యాక్సెప్ట్ చేస్తారా మీరు? అది కాదు కదా, మనకి అది కాదు. బట్ ఒక స్టేజ్ తర్వాత హీరోయిన్ గా చేసాము, తర్వాత ట్రెండ్ మారుతుంది, కొత్త అమ్మాయిలు వస్తున్నారు, లవ్ క్యారెక్టర్స్ ఎక్కువైపోతున్నాయి, ఫ్యామిలీ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ కొంచెం తగ్గుతున్నాయి అన్నప్పుడు మనకి ఏం క్యారెక్టర్స్ వస్తున్నాయి, అందులో మీకే కంఫర్ట్ గా ఉందో దాన్ని మీరు చూస్ చేసుకుని చేయటంలో తప్పేంది. అంటే మీరు ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటికి ఏం చేంజ్ అయిందంటే ఏం చెప్తారు? సో ఇప్పుడు మాకు క్యారవాన్స్ లేవు. ఇప్పుడు ఇలా తోటలో అంటే ఇలా చెట్టు కింద ఒక చైర్ వేసుకుని నీళ్ళలో గొడుగు పట్టుకుని కూర్చుంటాము. ఫ్యాన్ ఇలా క్యారీ చేసే ఫ్యాన్స్ కూడా చాలా తక్కువ, చేతిలో హ్యాండ్ ఫ్యాన్స్ కూడా. ఏదో ఒక కెమెరాకి సంబంధించి, డిపార్ట్మెంట్ సంబంధించి ఒక ఫ్యాన్ పెడతారు. ఎక్కడైనా ఒక ఇల్లు రిక్వెస్ట్ చేసి, అక్కడ ఏదైనా ఇల్లు ఉంటే డ్రెస్ చేంజ్ చేసుకోవడం కోసం రిక్వెస్ట్ చేసి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాము. ఇప్పుడు కంఫర్టబుల్ జోన్ ఎక్కువైపోయింది, టెక్నాలజీ వైజ్గా చాలా ఇంప్రూవ్మెంట్ అయింది, దానికి తగ్గట్టు ఏంటంటే బద్ధకాలు ఎక్కువైనాయి.
మనిషికి మనిషి కమ్యూనికేషన్ తక్కువైంది, ఫోన్ చూసుకోవడంలో సరిపోతుంది ప్రపంచం. అప్పటికి ఇప్పటికి మేము బాగా పెరిగిపోయాం అనిపిస్తుంది మా ఏజ్ మ్యామ్. మీరు మాత్రం బ్యూటీ అట్లానే మెయింటైన్ చేస్తున్నారు. ఏంటి సీక్రెట్ ఏమి అంటారా? ఇది మీరు రెగ్యులర్గా అడిగే క్వశ్చన్. ఏం లేదు, నేను అప్పటికిప్పటికి చాలా డిఫరెన్సే ఉన్నాను, ఏం కాదు కానీ సీక్రెట్ ఏం లేదు. ఇప్పుడు ప్రేసర్ అవి చూసి మీరు క్లిప్ చూసుకుని అలాగే ఉందా రాసేది ఎలా ఉంటుంది? 18కి ఇప్పుడు 40కి తేడా ఉంటుంది ఆబ్వియస్లీ. అలాగేం కాదు, బట్ బై గాడ్స్ గ్రేస్ ఏంటంటే పుటాన్ అయ్యానప్పుడు వాంటెడ్గా ఐ లాస్ట్ వెయిట్, అంతే. వెయిట్ పుటాన్ అయ్యాను, ఇప్పుడు వెయిట్ కొంచెం తగ్గాను. అంటే మూవీస్ ఎక్కువ ఈ మధ్య చేయట్లేదు అంటారా? రెప్కామ్ 2017లో వచ్చింది మీది మూవీస్. అంటే ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ఏమైనా అంటే విలన్ క్యారెక్టర్స్ కానీ మదర్ క్యారెక్టర్స్ కానీ ఏమైనా ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ రావట్లేదు అంటారా మూవీస్ పరంగా? నాకు రావట్లేదు అంటారా? ఏమైనా చేస్తున్నారు అప్కమింగ్ ప్రాజెక్ట్స్? నేను చూసిగానే చేస్తాను. తమిళ్లో ఇప్పుడు నిన్న ఒక మూవీ కంప్లీట్ అయ్యి అట్నుంచి అటు తిరుమల వెళ్ళి దర్శనం చేసుకుని ఇప్పుడు ఈ దీనికి వచ్చాను. హీరోయిన్ మదర్గా చేశాను. మంచి మూవీ అది. అది తమిళ్లో రీఎంట్రీ అనమాట. తెలుగులో ఆబ్వియస్లీ మీకు జానకి కలగలేదు నుంచి నేను అటు ఇటు మామూలు గెస్ట్గా చేస్తున్నాను, ఇంకో సీరియల్ చేస్తున్నాను. ఇది రొటీన్గానే ఉంది. సాయి కుమార్ గారితో ఒక సినిమా చేశాను, ఇట్స్ అబౌట్ టు రిలీజ్. అలాగా ఐఎమ్ గెటింగ్ ఆఫర్స్, బట్ ఐ కాంట్ సే దట్ నేను ఇట్లా బిజీ అలా బిజీ అని కాదు, వస్తున్నాయి. దాంట్లో నేను నాకు నచ్చింది కంఫర్ట్గా ఉన్నది నేను చూస్ చేసుకున్నాను. స్టోరీ పరంగా పర్టికులర్ ఈ ఎలిమెంట్స్ నే చూస్ చేసుకోవాలని ఉందా మీకు మీ క్యారెక్టర్ పరంగా? వచ్చిన సబ్జెక్ట్లో నాకు నచ్చిన, నాకు వాళ్ళు ఎంపిక చేసిన క్యారెక్టర్ నాకు నచ్చితే నేను చేస్తా. నాకు ఇలాంటి ఎలిమెంట్స్ ఉన్న సబ్జెక్టే నేను చేస్తానంటే నేను నా మాటను బట్టి సబ్జెక్ట్ ఎవరో రెడీ చేసుకోరు, వాళ్ళు రెడీ చేసుకునే సబ్జెక్ట్ వచ్చిన దాంట్లో నాకు ఈవెన్ దో నెగిటివ్ అయినా సరే దానికి ఒక రీజన్ ఉండాలి. ఎందుకు నెగిటివ్ అని, ఏదో వచ్చామా నెగిటివ్గా ఒక విల్లీగా చేసామని కాదు, ఆ నెగిటివిటీకి కూడా ఒక రీజన్ ఉండాలి, ఒక కన్క్లూజన్ ఉండాలి క్యారెక్టర్కి. వన్ డే చేసినా పెద్ద విషయం కాదు, బట్ దానికి ఒక ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్. అంటే మీరు గిరిజ జానకి కలగం లేదు ఈ సీరియల్స్ చేశారు మ్యామ్ టెలివిజన్ పరంగా. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సావిత్రమ్మ మా అన్నయ్య సీరియల్ది చేస్తున్నారు. ఇంకా బ్యాక్ టు బ్యాక్ ఏ సీరియల్స్ చేస్తున్నారు? ఇంకో ఛానల్కి ఉంది, ఐ డోంట్ వాంట్ టు రివీల్. అది ఈ మంత్ ఎండ్కి అట్లా స్టార్ట్ అవుతుంది. అది కూడా అదొక సీరియల్ చేస్తున్నాను. గిరిజా కళ్యాణం ఇట్స్ జస్ట్ గెస్ట్ అపీరియన్స్. జానకి అనేది త్రోట్ చేశాను, 2 years ఆల్మోస్ట్ 2.5 years అట్లా చేశాను. తర్వాత ఇప్పుడు మా అన్నయ్య సీరియల్ అండ్ సైమల్టేనియస్గా ఇంకో సీరియల్, అండ్ ఆల్సో ఐఎమ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ మూవీస్ ఆల్సో. సో రెండు నాట్ స్టిక్ ఆన్ టు ద సీరియల్స్. ఆఫర్స్ ఎలా వస్తాయో మంచి క్యారెక్టర్స్, నాకు నచ్చిన క్యారెక్టర్ ఏదైనా ఉంటే కనుక ఐఎమ్ రెడీ టు డూ మూవీస్ ఆల్సో అనమాట. రెండు చేస్తున్నాను. ఇప్పుడు తమిళ మూవీ ఒకటి కమిట్ అయ్యాను, తెలుగు ఆల్రెడీ చేశాను, అండ్ ఆల్సో ఐఎమ్ గెటింగ్ ఆఫర్స్ ఫ్రమ్ మూవీస్. సో రెండు. అయితే నెక్స్ట్ ఇయర్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్తో బాగా బిజీగా ఉంటారని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఏమి ఎక్స్పెక్ట్ చేయకండి, ఏది జరుగుతుందో జరుగుతుంది. మీకు బాగా అంటే ఇప్పుడున్న హీరోస్లో ఏ హీరోతో యాక్ట్ చేస్తే మంచిది అంటే మీకు బాగా అనిపిస్తున్నారు టాప్ హీరోస్ పరంగా? ఇప్పుడున్న ఎంగి రామచంద్ర గారు, ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్ గారు, ఈ విధంగా వీళ్ళతో ఎవరితో యాక్ట్ చేయాలనుకుంటున్నారు? ఎవరు మీ ఫేవరెట్ హీరో ఇప్పుడున్న వాళ్ళలో? అందరు హీరోస్తో చేయాలి. ఇప్పుడు ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ అనేం కాదు. ఇప్పుడు RRR చేశారు ఇద్దరు, చరణ్ అండ్ ఎన్టీఆర్. వీళ్ళలో ఎవరు బెస్ట్ అంటే రెండు కళ్ళు చూసి ఈ కన్నుగా ఉంది ఆ కన్ను బాగుంది అన్నట్టు ఉంటుంది అనమాట. టాప్ ఫైవ్ ఏంటండి? టాప్ 5 ఇవాళ సినిమా ఈ ఇయర్ ఒక సినిమా హిట్ అయితే అది టాప్ 1, ఆ సినిమా ఫ్లాప్ అయింది అనుకోండి అది బాటమ్. హీరోల పరంగా టాప్ 1 టాప్ 2 అంతా ఏం లేదండి. ఇవాళ రేపు ఎవరు ఏ సినిమా బాగుంది అని అంటే అదే టాప్ రేంజ్. మీరు ఇప్పుడు చేసే వాళ్ళకి ఉండదు, చెప్పకూడదు కానీ ఫ్యాన్స్ మా హీరో టాప్ అని ఉంటుంది. కానీ అప్పట్లో ఈవెన్ మా టైంలో కూడా హీరోయిన్స్ సౌందర్య టాప్ అని ఆవిడకి ఆ ఫీలింగే ఉండేది కాదు. నేను కోస్టార్గా నేను చేశాను, సౌందర్య తర్వాత రాసి, నాకు ఆ ఫీలింగ్ ఉండేది కాదు. మాకు లేని ఫీలింగ్స్ కల్పించడం ఈ టాప్ 1 టాప్ 2 టాప్ 3. ఎవరు టాప్ 1 టాప్ 2 టాప్ 3 అని కాదు, అందరూ స్టార్స్, అందరూ యాక్టర్స్, అందరూ హీరోస్. ఎవరు సక్సెస్ఫుల్ హీరో అయితే ఆ హవా కొన్ని రోజులు నడుస్తుంది, నెక్స్ట్ ఇంకొకళ్ళు వస్తారు, ఆ హవా కొన్ని రోజులు నడుస్తుంది, ఆ తర్వాత వాళ్ళని మించిన వాళ్ళు ఇంకొకళ్ళు వస్తారు. అప్పటి నుంచి మీరు చూసుకుంటే అమితాబ్ బచ్చన్ గారి దగ్గర నుంచి ఇప్పుడున్న ట్రెండ్ హీరోస్ ఎవరు తీసుకున్నా కూడా అందరూ హీరోస్, అందరికీ నెంబర్ ఆఫ్ హిట్స్ ఉన్నాయి. అందుకని వాళ్ళు టాప్ 10లో లేరు, టాప్ 5లో లేరు అంటానికి లేదు కదా. సో ఇప్పుడు నేను చెప్పలేను నేను చరణ్తో చేయాలనుకుంటున్నాను అని. ఇప్పుడు నేను ఈ సుమన్ టీవీ ద్వారా నేను చెప్పాను అనుకోండి, చరణ్ మూవీ నుంచి నాకు ఆఫర్ వస్తుందా ఏంటి? అలా కాదు. ఐ జస్ట్ వాంట్ టు విత్ ఆల్ ద హీరోస్. అందరు హీరోస్ చాలా బాగా ఉంటున్నారు ఇవాళ, బాగా యాక్ట్ చేస్తున్నారు, బాగా డాన్స్ బాగా చేస్తున్నారు. కొంతమంది హీరోస్ నాకు జూనియర్ ఎన్టీఆర్ ఇది అదుర్స్లో తన కామెడీ సెన్స్ బాగుంటుంది.
అది నాకు బాగా అనిపిస్తుంది. తనకి ఆ ఇది బాగా అనిపించింది, ఆ గెటప్ కానీ అది. అలాగే ఇప్పుడు త్రిబుల్ కాంట్రాస్ట్గా చేశారు తను. సో అట్లా ఎవ్రీబడి ఈస్ డూయింగ్ గుడ్, అందరూ చాలా బాగా చేస్తున్నారు. శ్రీకాంత్ గారితో షూటింగ్ టైంలో ఏదైనా ఫన్నీ మెమరీ ఆఫ్ స్క్రీన్? ఇన్సిడెంట్ పరంగా అని కాదు, ఎందుకంటే మేము నంబర్ ఆఫ్ మూవీస్ ఎక్కువ చేసింది నేను శ్రీతోనే ఎక్కువ చేశాను. ట్రావెలింగ్ కూడా ఎక్కువ టుగెదరే ఉన్నామన్నమాట, రెడీగా. శ్రీతో ఎక్కువ చేసాము. ఈజ్ లైక్ మై ఫ్యామిలీ మెంబర్ లాగే ఉంటాము, అమ్మ, నేను, ఈవెన్ ఊహ, వీళ్ళందరూ కూడా. ఎందుకంటే ప్రేస్ రావే టైంలోనే అనుకుంటా రోషన్ పుట్టాడు. సో అలా చాలా మెమరీస్. ఫస్ట్ నాకు ఫోన్ చేసి చెప్పాడు, నేను చెప్పాను ఇక్కడ నీకు తనకి చిన్న టింపుల్ ఉంటుంది కదా ఇక్కడ, అది వస్తే బాగుంటుంది అని. నాకు కాల్ చేసి నువ్వు చెప్పినట్టే వచ్చింది అక్కడ తనకి అని. సో ఇట్స్ లైక్ ఆల్ లైక్ ఫ్యామిలీ మెంబర్ లాగా. మీకే తెలుసుగా, మొన్న కలిసినప్పుడు చాలా సంవత్సరాల తర్వాత కలిస్తే మొన్న ఒక వీడియో వైరల్ అయింది కదా, అది ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అని అనుకోవచ్చు. అలాగే ఉండేవాళ్ళం. సో మేమిద్దరం ఎలాగైతే ఉన్నామో స్టేజ్ మీద మామూలుగా చాలా ఫ్రెండ్లీగా, మూవీస్ చేస్తున్నప్పుడు కూడా సేమ్ అట్లానే ఉండేవాళ్ళం. మా అన్నయ్య సీరియల్లో మీకు బాగా ఇష్టమైన క్యారెక్టర్ ఎవరు, పేరు? మా అన్నయ్యలో మెయిన్ లీడ్ అంటే సావిత్రమ్మగా పక్కన పెడితే, నా తర్వాత నా పిల్లలకి కేర్ టేకర్గా ఉండేది నా కొడుకు క్యారెక్టర్ గంగాధర్. చిన్నప్పటి నుంచి తన క్యారెక్టరైజేషన్ ఎస్టాబ్లిష్ చేస్తారు ఫస్ట్ ఎపిసోడ్లోనే. దట్ ఎంత నన్ను అడ్మైరబుల్గా తీసుకుంటాడు తను. నేను లేకున్నా కూడా నా పిల్లల్ని, అందరూ ఆడపిల్లలే కదా, అబ్బాయి ఒక్కడే అబ్బాయి. సో అన్నయ్యగా తను ఎంత కేర్గా ఉంటాడు అని చెప్పేసి నేను సాటిస్ఫై అవుతాను. ఒక సీన్లో ఒక ఎక్స్ప్రెషన్లో ఉంటాను. సో ఆ మెయిన్ నాకు ఆ క్యారెక్టర్ చాలా ఇష్టం, అబ్బాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రాశి గారు, ఎంతసేపు మీ వాల్యుబుల్ టైం నాకు ఇచ్చారు. జీ తెలుగు ఆడియన్స్కి సీరియల్ గురించి ఏం చెప్తారు? మా అన్నయ్య సీరియల్ మీ అందరూ చాలా బాగా ఆదరిస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. సో నేను కనిపిస్తూ ఉంటాను అప్పుడప్పుడైనా సరే, మిస్ అవ్వాల్సిన పనిలేదు. చాలామంది అడిగారు ఏంటి మేడం మళ్ళీ కనిపించట్లేదు అని. నా కొడుకు కూతుర్ని మీరు బాగా ఆదరిస్తున్నారనే ఒక సాటిస్ఫాక్షన్తో నేను రిలాక్స్ అయ్యాను. బట్ మళ్ళీ వస్తూనే ఉంటాను. కీప్ వాచింగ్ మా అన్నయ్య. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.